అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హౌ యూ ఎవ్రీవన్? ఈ రోజు నేను హెయిర్ కట్ చేసుకోవడానికి వెళ్తున్నాను. నేను నా వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో అండ్ ఫేస్బుక్ లో అన్నింటిలో ఒక 10 పిక్స్ పెట్టాను. లాంగ్ హెయిర్, షార్ట్ హెయిర్, మీడియం హెయిర్ అన్ని పెట్టి సజెషన్ కోసం. 50% వచ్చిందండి. కొంతమంది అయితే అన్నింటిలో బాగున్నారు అని చెప్తున్నారు. సో చాలా డిఫికల్ట్ అయిపోయింది చూస్ చేసుకోవడం. సో నా డెసిషన్ కి నేను వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాను. దట్ ఈస్ లైక్ యాక్చువల్ గా నేను హెయిర్ కట్ చేసుకోవాలనుకుంది జస్ట్ ట్రిమ్ చేసుకోవడానికో దేనికో కాదు. నాకు హెయిర్ పైకి పెట్టుకున్నా, జడేసుకున్నా, ఏం చేసినా అది హెడేక్ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, ఇప్పుడు మన ఈ హాట్ వెదర్ ఎలా ఉంది చూసారు కదా. నేను ఇప్పుడు ఆల్రెడీ కార్ లో ఉన్నాను, ఏసీ నడుస్తుంది, అయినా ఎంత చెమటలు వస్తున్నాయో నాకు. సో ఈ వేడిలో నేను హెయిర్ ఓపెన్ పెట్టుకునే ప్రసక్తే లేదు అసలుకి. కాబట్టి చిన్న జుట్టు చేసుకుందాం అనుకుంటున్నాను. చూద్దాం ఎలా వస్తుందో. లెట్స్ గో టు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి మా మమ్మీ హెయిర్ స్టైల్ ఎట్లుందో. ఎస్, ఓకే అండి, లెట్స్ స్టార్ట్. బ్యూటిఫుల్ వెదర్. కార్ షేక్ అవుతుంది కాబట్టి ఐ కాంట్ హోల్డ్ ద కెమెరా స్టిల్. మీరు ఎంజాయ్ చేయండి కొంచెం సేపటి వరకు. ఇప్పుడు మిర్రర్స్ దగ్గర ఉన్నామండి. లెట్స్ గో ఇన్ సైడ్. చూసాము, యూ టేక్. Just sanitize. Yeah. Sure. So you want a haircut? Pardon? You want a haircut? యా, ఐ వాంట్ హెయిర్ కట్. సో ఇప్పుడు మనం వచ్చింది ఓన్లీ నా హెయిర్ కట్ కి. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈమె కూడా హెయిర్ కట్ కావాలంటుంది. ఫస్ట్ తనకి హెయిర్ కట్, దాని తర్వాత నేను చేసుకుంటున్నాను. నో, యూ ఫస్ట్. నో, బికాస్ ద పర్సన్ ఇస్ నాట్ ఫ్రీ. ఓకే, యా, డన్. Okay. You want to be little longer. తను సెలెక్ట్ చేసుకుంటుంది. Something like this. Fix you and keep a little bit longer, not a boy cut. Longer. Then I'll give the side a little bit shorter, then pixie kind of look. Okay? Okay? షీఈస్ గెటింగ్ ద హెయిర్ వాష్. హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత హెయిర్ కట్ చేస్తున్నారు. ఎస్, హెయిర్ వాష్ అయిపోయింది. ఇప్పుడు యూ కెన్ టేక్ ఆఫ్ యువర్ మాస్క్ ఫర్ సమ్ టైమ్. షీఈస్ రెడీ ఫర్ హెయిర్ కట్ నౌ. సో Hi, say hi. So he's going to do haircut for Akshaya now. Half cut done. Yeah, she's done with the hairstyle. Haircut, sorry. ఎక్కడ ఉందంటే హెయిర్ వాష్ అవుతుంది ఇప్పుడు. నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ హెయిర్ కట్. రైట్ హియర్ షీ జస్ట్ హెయిర్ వాష్ అయిపోయింది ఇప్పుడే. అండ్ మ్యూజిక్ లౌడ్ ఉండే వల్ల వినిపిస్తలేము మాట్లాడేది. యో
హరీష్ ఇస్ డూయింగ్ మై హెయిర్ కట్. ఇప్పటి వరకు నేను ఎన్నిసార్లు హెయిర్ కట్ చేసుకున్నా, నేను 2008లో ఫస్ట్ టైం హరీష్ తో చేయించుకున్నాను హెయిర్ కట్. అప్పటిది ఇంకా నాకు ఎప్పటి వరకు ఫేవరెట్. ఇప్పటి వరకు మళ్ళీ నాకు ఎవరు అంత మంచి హెయిర్ కట్ ఇవ్వలేదు, అందుకే వెతికి మళ్ళీ హరీష్ దగ్గరకు వచ్చాను నేను. స్టార్ట్ అవుతుంది హెయిర్ కట్. ఇప్పుడు చూడండి ఎంత పొడుగు ఇంకా గలీజ్గా ఉందో. So, the completed hair. Pixie cut చేస్తున్నాను. Awesome, I like it so much. సో ఇక్కడ మా హెయిర్ కట్ ఇద్దరిది చేసేసుకున్నాము, అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మేము న్యాచురల్స్ ఐస్ క్రీమ్కి వెళ్తున్నాము, టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్ తినడానికి. Okay, we'll meet you there. We're at Naturals now, eating ice creams. Guys, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. న్యాచురల్స్ లో మంచి టేస్టీ ఐస్ క్రీమ్ తినేసి ఇంకా మన హెయిర్స్ కట్ చేసుకొని, అండ్ ఇప్పుడు ఇంటికి పోయినాక అమ్మమ్మ ఇంకా తాత రియాక్షన్స్ తీసుకుందాము. అమ్మమ్మ ఇంట్లోనే ఉంటుంది, కానీ తాత ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో అండ్ సారీ ఫర్ ద షేకీ కెమెరా, ఎందుకంటే మమ్మీ నడుపుతుంది. యా, రోడ్ గుంతలుగా ఉంది. అండ్ ఇంటికి పోయేసి చూద్దాం రియాక్షన్స్. ఇంకా We are home now. Let's see Amma's reaction. I follow. yes. సలాన్ ఎక్స్పీరియన్స్ రావాలని. సో ఇదండి, ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకుని కూర్చున్నాను. చూసారు కదా అమ్మ రియాక్షన్ ఎలా ఉందో. తనకి నా హెయిర్ కట్ అసలే నచ్చలేదు, అస్సలంటే అస్సలు నచ్చలేదు. అక్షయ్ హెయిర్ కట్ మాత్రం అందరికీ నచ్చింది. అండ్ మా డాడీకి కూడా నా హెయిర్ కట్ లైక్ ఈస్ నాట్ ష్యూర్ బాగుందా బాగాలేదా అని చెప్పి. దట్స్ ఓకే, నాకైతే నచ్చింది. బికాస్ నేను మెయింటైన్ చేయాల్సిన పని అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 80-85% తగ్గిపోయింది. హాయిగా ఉంది. ఒక్కటే ఏంటంటే ఎప్పుడైనా ట్రెడిషనల్ అటైర్కి పోయినప్పుడు, చీర కట్టుకున్నప్పుడు, హాఫ్ సారీ వేసుకున్నప్పుడు, లేకపోతే లెహంగా వేసుకున్నప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది అని కొంచెం ఒక డౌట్గా ఉంది. బట్ పర్లేదు, ఇప్పుడు కరోనా టైం కాబట్టి ఏ పార్టీలకి వెళ్ళేది లేదు, ఏ ఫంక్షన్స్కి వెళ్ళేది లేదు, కాబట్టి ప్రాబ్లమే లేదు. మోస్ట్లీ ఏ ఉన్నా ఒకవేళ ఎప్పుడైనా వెళ్ళాల్సి వస్తే అప్పుడు చూసుకుందాం ఏం చేద్దాము అనేది. కాబట్టి అసలు ఏ ప్రాబ్లం లేదు అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ చూద్దాం ఎన్ని రోజులు మెయింటైన్ చేయగలుగుతాను ఈ హెయిర్ కట్ అని కూడా చూద్దాము. సో మీ ఒపీనియన్ కూడా చెప్పండి. అండ్ నేను అనుకోవటం అయితే చాలా మందికి నచ్చదు హెయిర్ కట్ అని, బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే నాకైతే మెయింటైన్ చేయాల్సిన పని లేదు కాబట్టి. అదండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, share it and comment. Don't forget to comment. Please comment what do you think about this haircut ani. And నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.